హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు 50 కేజీల మటన్ కర్రీ వండుతున్నాను. 50 కేజీల మటన్కు 5 కేజీల నూనె పోసుకున్నాను. ఫ్రెండ్స్, నూనె వేడి అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పిడిపిడి పచ్చిమిర్చి వేసుకున్నాను. 10 కేజీలకు అరకిలో ఉల్లిగడ్డ వాడతాను. 50 కేజీల మటన్ కాబట్టి 2.5 కేజీల ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ వేయించుకుంటున్నాను. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. తాలింపులోనే ముందుగా వేసుకుంటున్నాను. తర్వాత మటన్ మొత్తం ఉడికిన తర్వాత కూడా కొత్తిమీర, పుదీనా వేస్తాను. పసుపు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఫంక్షన్లో బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, సాంబార్ అండి చేసేది. ఇక్కడ ఇది పెళ్లి ఫంక్షన్. ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయినంత వేయించుకుంటాను దీన్ని. తర్వాత దీంట్లో మటన్ వేసుకుంటాను. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ ముందుకు వెళ్ళాలంటే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇతని పేరు సీను. ఫ్రెండ్స్, మటన్ వేస్తున్నాడు. ఈరోజు నాతో పాటు ఇద్దరు పనికి వచ్చారు. ఫ్రెండ్స్, సీను, జానీ, ప్రశాంత్ ఇద్దరు వచ్చారు. మటన్ అయితే వేసుకుంటున్నాడు సీను. మొత్తం వేసేసాడు, ఇద్దరు కలిసి వేసాడు. మనం తాలింపు వేసుకున్న అల్లం పేస్ట్, ఉల్లిగడ్డ మొత్తం మంచిగా మటన్ ముక్కకు పట్టేటట్టు కలిపేసి మూత వేసుకుంటాను. ఫ్రెండ్స్, మొత్తం మంచిగా కలుపుతున్నాడు. ఫ్రెండ్స్, సీను కింద నుంచి మొత్తం కలిసేటట్టు కలుపుతున్నాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, కొంచెం బగారాకు వేసుకుంటున్నాను. మార్వాడి మెంతి కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే ముక్క తొందరగా ఉడుకుతుంది. ఫ్రెండ్స్, బగారాకు వేసుకున్నాను. అయితే ఉడికింది. ఫ్రెండ్స్, కొంచెం పలుకు మీదనే ఉంది. పలుకు మీద ఉన్నప్పుడు కారం వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇవన్నీ ఒకటేసారి వేసి మొత్తం కలుపుకుంటాను. కారం అయితే మీడియం ఘాటు ఉంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మటన్కి సరిపోయేంత కారం వేసుకుంటాను. తక్కువ పడితే మళ్ళీ వేసుకుంటాను. ముందైతే దీనికి సరిపడంత వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, కారం వేయడం అయిపోయింది. ఫ్రెండ్స్, ధనియాల పొడి వేసుకుంటున్నాను. పొడి కన్నారంతా. దీంతో పాటు గరం మసాలా వేసుకున్నాను. ఫ్రెండ్స్, కొబ్బరి పొడి, పొడి కన్నారంతా వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, 50 కేజీల మటన్. ఫ్రెండ్స్, 90% అయితే ఇంకా ఉడికింది. ఫ్రెండ్స్, పలుకు మీద ఉంది. మొత్తం వేసిన తర్వాత దమ్ముకి ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, పొయ్యిల కట్టెలన్నీ తీసేసి నిప్పులు బయటికి దమ్ముకి ఇచ్చేస్తాను ఒక 20 నిమిషాల వరకు. ఫ్రెండ్స్, ముందుగా అయితే మొత్తం వేసేసాను. ముక్క ఉడికిన తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకుంటాను. కారం ఏమైనా తక్కువ పడితే మళ్ళీ కారం వేసుకుంటాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మటన్ మొత్తం ఉడికింది. ఫ్రెండ్స్,
కొత్తిమీర వేసుకున్నాను. ముందు తాలింపులో కొంచెం వేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు చివరిలో వేసుకున్నాను. క్యాటరింగ్ బాయ్స్ వచ్చేసారు ఫ్రెండ్స్. మటన్ ఉడికింది, తీసుకెళ్తున్నారు. ఇద్దరు కలిసి పట్టుకొని పోతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇది నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని మాడుగులపల్లి గ్రామంలోని ఫంక్షన్ హాల్ అండి ఇది. అందులో జరుగుతుంది ఫంక్షన్. మటన్ వండటం అయిపోయింది. బగారా రైస్ 50 కేజీలు వండటం అయిపోయింది ఫ్రెండ్స్. సాంబార్ కూడా వండేసాను. చివరిగా చికెన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ వండేది. చికెన్ వండితే ఫంక్షన్లో మొత్తం వంట అయిపోద్ది ఫ్రెండ్స్. మటన్ అయితే తీసుకుపోయి వాళ్ళు వడ్డించే ప్లేస్లో పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ రైస్ కూడా పెట్టేసుకున్నారు ఫ్రెండ్స్.